1990ల కాలంలో ఓ చిన్న గ్రామంలో 2 ఇళ్ళు పక్కపక్కన ఉన్నాయి. ఒకటి హిందూ కుటుంబం రామయ్య దారి ఇంటి, మరొకటి ముస్లిం కుటుంబం ఖాదర్ దారి ఇంటి. రామయ్య దారి కొడుకు పేరు రఘు, ఖాదర్ దారి కొడుకు పేరు సలీం. ఇద్దరూ ఒకే ఏడాది పుట్టారు, నెల రోజులు తేడాతో. రఘు, సలీం చిన్నప్పటి నుంచి ఆలరి మిత్రులు. ఇద్దరూ ఒకే ప్రీ కేజీ స్కూల్లో చదివారు. ఆటలు, చదువులు అన్నీ కలిసి. చిన్న చిన్న గొడవలు, తరువాత నవ్వులతో మళ్లీ కలిసిపోవడం. రఘు, సలీం ఇద్దరు కొబ్బరి చెట్ల ఆకులతో చేసిన క్రికెట్ బ్యాట్తో ఆడేవారు. మట్టి గోళీలతో క్రికెట్ ఆడేవారు. తండ్రులు చెక్కతో తయారు చేసిన బల్లుతో ఆడిన ఆటలు, గోళీలతో ఆటలు, ఏడు పెంకులు, ఒంగులు దూకులు ఇంకా మధుర జ్ఞాపకాలుగా ఉన్నాయి. రఘు, సలీం తల్లులు పాత పత్రికలతో వారికోసం పటాలను తయారు చేసేవారు. ఆ పటాలను పట్టుకుని వారిద్దరూ గాలిలో పరుగులు తీసేవారు. ఆ చిన్న చిన్న ఆనందాలు వారి స్నేహాన్ని మరింత బలపరిచాయి. 4వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన రఘు, సలీం తరువాత ప్రభుత్వ పాఠశాలకు మారిపోయారు. కొత్త స్కూల్, కొత్త మిత్రులు, కానీ వారి మిత్రత్వం మాత్రం అదే. గ్రామంలో ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకునేవారు. రంజాన్ రోజున ఖాదర్ గారు అందరికీ బిర్యానీ పెట్టేవారు. సంక్రాంతికి రామయ్య దారి కుటుంబం చక్కర్లు, అరిసెలు, చెక్కిలీలు పంచేవారు. రఘు, సలీం కలిసి పండుగలకు రంగులు నింపేవారు. వారికి మతం ఏమిటో, కులం ఏమిటో తెలియదు. వాళ్ళకిష్టమైనది మాత్రం ఒకటే, స్నేహం. ఒకరి ఇంటి తలుపు తెరిచి రెండో ఇంట్లోకి వెళ్లడం, అన్నపానాలు పంచుకోవడం, పండుగలు కలిసి జరుపుకోవడం, ఇదే వారి జీవితం.